నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. మొన్న కవిత గారు లేఖ రాయడం జరిగిందనమాట. ఆ లేఖను ఒకసారి మనం చూద్దాం. ఆమె రాసినటువంటి ఆ పదాలు కూడా ఎంత గౌరవనీయంగా ఉన్నాయో చదువుదాం ఒకసారి మనం. శ్రీయుత గౌరవనీయులైన చైర్మన్ గారికి తెలంగాణ శాసన మండలి ఈ విషయం ప్రస్తావించింది. ప్రత్యేక ప్రస్తావన ఉద్యోగ నియామకాలలో తెలంగాణ యువతకు జరుగుతున్న అన్యాయాల గురించి. నేను కల్వకుంట్ల కవిత శాసన మండలి సభ్యులు తెలియజేయనది ఏమనగా, తెలంగాణ యువతకు ఉద్యోగ నియామకాలలో అంటే నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై శాసన మండలి నందు ప్రత్యేక ప్రస్తావనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతుందంట. ఎవరు? మన కవితక్క. ఎంత దయాహృదయం అంటే ఆమెది చాలా దయాహృదయం. నిజానికి మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూలకు పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగులు. 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఈరోజు కేసీఆర్ మూలకు వండుకుంటూ ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉండు. దీనన్నిటికీ కారణం టీఎస్పీఎస్సీ ఫెయిల్యూర్, 16 పేపర్లు లీక్ కావడం. అమ్మ కవితమ్మ, మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కావచ్చు, మీ కార్యకర్తల్ని కావచ్చు, మిమ్మల్ని తిట్టి మాకే ఆ నోర్లు ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా తిట్టేటువంటి ఉద్దేశం కూడా మాకు లేదు. కాకపోతే అడగాలనుకున్నది ఒకటి ఉంది. నిజంగా మిన్ను నుంచి పుడమికి దిగొచ్చిన దేవతమ్మను. ఎందుకంటే 2015 430 లేకపోతే 470 ఉద్యోగాలు ఏదైతే సింగరేణి కోల్ మైన్స్ గౌరవ అధ్యక్షురాలుగా, కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉండి అప్పుడు జరిగినటువంటి ఆ 2015లో 470 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి. అట్లనే మేనేజ్మెంట్ ట్రైనీ డైరెక్టర్ ఎగ్జామ్కి 3 సార్లు పేపర్ లీక్ అయింది. 2016 గ్రూప్ 1 కావచ్చు, 2017 గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఎడిపోయినాయి. అట్లనే చూసుకుంటే 2022, 2023 టీఎస్పీఎస్సీలో 16 పేపర్లు లీక్ అయినాయి. ఇవన్నీ మీరు చిత్తశుద్ధిగా ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి 10 మొబైల్ ఫోన్స్ సబ్మిట్ చేయడం జరిగిందో అట్లనే దీన్ని కూడా నిక్కచ్చిగా శాసన మండలిలో చర్చకు పిలిచి కాంగ్రెస్ని కడిగేయండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాం మేము. ఏదైతే మీరు సింగరేణి కోల్ మైన్స్ అధ్యక్షురాలిగా ఉండి కార్మిక సంఘం అధ్యక్షురాలుగా ఉన్నప్పటి 2015లో జరిగినటువంటి 470 ఉద్యోగాలు కావచ్చు, మేనేజ్మెంట్ ట్రైనీ ఎగ్జామ్స్లో 3 సార్లు పేపర్ లీకేజ్ కావచ్చు, 2016 గ్రూప్ 2 కావచ్చు, 2017 గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి టీఎస్పీఎస్సీ 16 పేపర్ల లీకేజ్ పైన అప్పటి కూడా మీరు చర్చకు పట్టుబట్టి పిలిచి కాంగ్రెస్ని కడిగే ప్రయత్నం చేయండి. ఇదే మేము కోరుకునేది. ఇప్పుడు పిలిచి ఇందాక లేఖ చదివినట్టు నిరుద్యోగుల మీద ఇంత ప్రేమ ఉండి ఇంత చిత్తశుద్ధి ఉంటే మీరెందుకు ఇట్లా మూలకుంటారు? మీ పార్టీ ఎందుకు ప్రధాన ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతుంది? కాదు కదా. ఈ కపట ప్రేమలు చూపించి కపటంగా ఇంకా ఎన్ని రోజులు నాటకం ఆడదామని చూస్తూ ఉన్నారు. ప్రజలను ఎప్పుడు పిచ్చోళ్ళని చేయడమే ఒక గొప్ప తెలివితేటలుగా ఒక అస్త్రాన్ని చేసుకొని సమాజంలోకి ప్రజల్లోకి బయలుదేరదామని చూస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక ఒక చుక్క పెట్టి చూపించినట్టు మీ కుటుంబమే కనిపిస్తూ ఉంటుంది అక్కడ. నువ్వు లేఖలో రాసింది చర్చకు అవకాశం ఇవ్వాలి అని చెప్తున్నావు. ఆ చర్చలో ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చిరు? ఎప్పుడు చూసినా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పే మీ అన్న కేటీఆర్ కావచ్చు, విద్యార్థులకు మేము ఏం అన్యాయం చేయలేదని చెప్పే మీ నాన్న కేసీఆర్ కావచ్చు, మీరు కావచ్చు, మీరున్నటువంటి పరిపాలించినటువంటి 10 సంవత్సరాల పాలనా కాలంలో విద్యార్థులకు ఒరిగిందేమిటి? వారు చేసుకున్నటువంటి ఇదేంటిది? మొన్నటికి మొన్న గ్రూప్ 4 ఫలితాలు వచ్చినాయి. ఆ గ్రూప్ 4లో జరిగినటువంటి అవకతవకలు ఎన్నో. కొంతమంది అవకతవకలు జరిగినాయి అంటున్నారు, కొంతమంది విద్యార్థులు రిజల్ట్స్ ఇవ్వాలంటున్నారు. నిజానికి టీఎస్పీఎస్సీలో 16 పేపర్లు లీక్ అయినాయి కదా. ఈ పేపర్ ఎందుకు లీక్ కాలేదు చెప్పండి? అయిందా కాలేదా అన్న విషయం ఇంకా తెలియక ముందుకే మీరు రిజల్ట్స్ ఇచ్చేసారు. సరే, అది కూడా పోనీ. సిడిపిఓ ఎగ్జామ్ కావచ్చు, లీక్ కాని పేపర్ ఏదైనా ఉందా? దీని మీద నిజంగా చర్చకు పిలిచే అంత చిత్తశుద్ధి మీకుంటే జరిగినటువంటి 2014 నుంచి జరిగినటువంటి టీఎస్పీఎస్సీలో ఏ ఎగ్జామ్ జరిగినా కూడా దాని మీద విచారణ జరగాలి కదా, దాని మీద కూడా చర్చ జరగాలి కదా. నిజంగా అన్యాయం చేసినటువంటి విద్యార్థులకు తీరని అన్యాయం చేసినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు శిక్షలు కూడా పడాలి కదా. వాళ్లకు శిక్ష పడేసేదాకా కూడా ప్రతిపక్షంలో మీరుండి ప్రభుత్వాన్ని గుచ్చి అడిగి ఇట్లనే చర్చలకు ఆహ్వానించి వాళ్ళని విమర్శించే పని కాకుండా ఇట్లాంటివి పెట్టుకొని మీరు పరిపాలనలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్స్లో జరిగిన అవకతవకల గురించి కూడా చర్చించాలని మనస్ఫూర్తిగా కోరుతాను. ఎందుకంటే నీలాంటి దేవతలు చాలా రేరుగా ఉంటారు.
వాళ్ళ తప్పుల్ని వాళ్ళు కప్పిపుచ్చుకుంటా ఉంటూ ఏదో అంటారు కదా, ఒక సామెత ఉంటుంది, మన వీపు మనకు కనిపించదు పక్కన వాళ్ళకి కనిపిస్తుంది అన్నట్టు. మీరు పరిపాలించినటువంటి 10 సంవత్సరాలలో ఏవైతే ఎగ్జామ్స్ జరిగినాయో 2014 నుంచి మొదలుకుంటే మొన్న 2023 వరకు కూడా జరిగినటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందులోనైనా ఆఖరికి చిన్న చిన్న బోర్డులు, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ కావచ్చు, జీవో నెంబర్ 46 విషయంలో కావచ్చు, ఈరోజు డిఎస్సి వర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్ల పైన కావచ్చు, ఎక్కడ చూసినా కూడా విద్యార్థులల్లో ఒక విధానమైనటువంటి అసంతృప్తి తప్పితే ఎక్కడా కూడా స్వరాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నటువంటి ఉద్యోగాలలో సంతృప్తి లేదు. ఎవరికి చూసినా ఎక్కడ ఏదో ఒక మెలుకబెట్టి కూర్చున్నారు. మరి ఇవన్నీ బయటికి తోడి మీరు వాటి మీద విచారణ జరిపి వాటిని చర్చకు పిలిచి, నిజంగా మీరు వీటి మీద చర్చను పిలిచి కాంగ్రెస్ పార్టీని కడుగుదాం అనుకుంటున్నారా? అనుకుంటే అది త్వరగా చేయండి. కాంగ్రెస్ పార్టీని కడగడానికి వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లు కావు, వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కాదు, వాళ్ళ ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి ప్రక్రియ కాదు. ఇది మొత్తం మీరు చేసినటువంటి పరిపాలనా కాలంలో జరిగినటువంటి ప్రక్రియలే కాబట్టి నియామక పత్రాలు కూడా ఇచ్చే హక్కు లేదు కాంగ్రెస్ పార్టీకి. మందికి పుట్టిన పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా చెప్పుకుంటా ఉన్నారు అని కూడా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మీకు పుట్టిన పిల్లల్ని మీకు చదువుకోవడం తెలవాలి కదా, గాలి కొదిలేసే సంస్కృతి మీకు ఉండదు కదా. ఆ సంస్కృతి మర్చిపోయి మీకు పుట్టిన పిల్లల్ని మీరు చదువుకునే అంత అవస్థ మీకు లేదా, దిగజారిపోయినటువంటి వ్యవస్థలో మీరు బతుకుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాగానే నియామక పత్రాలు అనేవి అందజేయడం జరుగుతుంది. దీని మీద కూడా ఓర్చుకోలేక కనీసం ఎవరో ఒకరి ద్వారా విద్యార్థులకు లబ్ధి చేకూరుతూ ఉంది. ఇన్నాళ్ళకి వాళ్ళకు ఒక కొత్త శకం మొదలవబోతూ ఉంది. సంతోషంగా కొంచెం సంతృప్తి పరంగా ఈరోజు విద్యార్థులు నడుస్తూ ఉన్నారు అన్నది కూడా ఆలోచించకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ బాధ్యతను మర్చిపోయి ఎప్పుడు చూసినా కూడా అధికారంలో ఏ పార్టీ అయినా ఉండనివ్వచ్చు, అధికార పార్టీని ఎప్పుడు విమర్శించడమే దీటుగా వెళ్ళేటువంటి ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రజల్లో నిలబడవు, ప్రజల్లో మమేకం కాలేవు. ఇప్పుడు కాకపోయినా రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఇక ముందు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఎక్కడైనా కూడా ఓటమి అనేది మీకు తప్పనిసరిగా ఎదురు చూడవలసినటువంటి పరిస్థితిని మీరే కొని తెచ్చుకుంటా ఉన్నారు. ఎప్పుడూ లేనిది జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టరా అని మీరు క్వశ్చన్ చేయడం, ఎక్కడ జరిగినా ఇంద్రవెల్లి సభలు కాదు, ఏడ సభ జరిగినా కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పడం, ఇదంతా చెప్పి ప్రజలకి ఇక్కడ చెప్పే వాళ్ళ నోర్లు పోతున్నాయి. అక్కడ అర్థం చేసుకున్నా కూడా ప్రజలు ఏం చేయలేని దీనావస్థలో ఉన్నారు ఇప్పటికీ కూడా. కాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక మంచి పని చేసిరు, బుద్ధి చెప్పిరు. ఎవరైతే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇన్ని రోజులు నిలబడ్డారో వాళ్ళని రోడ్డుపైకి తీసుకొచ్చి కూసబెట్టినటువంటి ఒక ఆయుధమే, తమ ఓటునే ఒక ఆయుధంగా చేసుకొని ఈరోజు ప్రజలు వాళ్ళ శక్తిని నిరూపించుకున్నారు కూడా. మీరు రాసినటువంటి ఆ లేఖ నేను ఇందాక చదవడం జరిగింది. నిజంగా మీరు దానికి కట్టుబడి ఉంటే, నిజంగా ఒక రాజకీయ నాయకురాలిగా కాకుండా మీరు ఒక చిత్తశుద్ధితో దాని మీద నిలబడి ఉంటే, అంత గట్టిగా అనుకొని ఉంటే 2014 నుంచి స్టిల్ 2023 వరకు టీఎస్పీఎస్సీ మొన్న ఫెయిల్యూర్ అయినప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్లు అన్నిటి మీద కూడా విచారణ జరిపించాలి. ఎందులో ఏమేమి అవకతవకలు జరిగినటువంటి ఎగ్జామ్స్లో బాధ్యులు ఎవరు, వాటికి ఎవరు బాధ్యత వహించాలి, అవకతవకలకి ఎవరు అన్యాయం అయిపోయారు, ఎంతమంది విద్యార్థుల పొట్టను మీరు కొట్టిరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుకు చేసుకొని చర్చలకు పిలవాలి, విద్యార్థులను మమేకం చేయాలి. అందరినీ ఈరోజు వచ్చి మేము చర్చలు పెడతాం అనగానే ఎవరు వచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే మీరు చేసినటువంటి అన్యాయాలు ఇన్ని కావు, తీరని అన్యాయాలు చేసినటువంటి ఇది కనిపిస్తూ ఉంది. అన్నీ చేసి కూడా ఏమీ తెలియదన్నట్టు ఇంకా మీరు లేఖలు రాసి ఇంకా ఏదో ఉద్యమాలు చేస్తాం, ఇంకేదో చేస్తాం అనడంలో కూడా అర్థం లేని పని అని మా అభిప్రాయం.